కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న గ్రామ సభల్లో స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల్లో అనర్హులను చేర్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు న్యాయం చేయకుంటే సహించేది లేదన్నారు. అటు జమ్మికుంటలోని 14వ వార్డులో అనర్హులకే కొత్త రేషన్ కార్డులు ప్రకటించారని కౌన్సిలర్ కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఆధార్తో కాదు విషయం అయితే ఇళ్ళ 4-5 పేర్లు అసలే మన వార్డుకు సంబంధం లేని వాళ్ళు, మన జమ్మిగూడకు సంబంధం లేని వాళ్ళ పేర్లు ఎట్లా వచ్చినాయి? ఇల్లు ఇప్పటికీ నౌకరీ, గవర్నమెంట్ నౌకరీ చేసే వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలని ఏ ప్రభుత్వం ఇచ్చింది? సంవత్సరం 10 రోజులు అప్లికేషన్ పెట్టేదానికి ప్రజలు తిప్పించారు. ఈ సంవత్సరం మళ్ళీ ఎంక్వైరీ 10 రోజులు ఇళ్ళ వల్ల మీరు సమాధానం చెప్పుడు సార్ అంటే అది ఎందుకైనా చెప్పుడు. గవర్నమెంట్ 30 డిగ్రీ కోణంలో మొత్తం అక్కడ చేసి ఇక్కడ నేను ఏం చెప్పిన 30 వస్తే దాంట్లో 12 మాత్రం ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ర్యాండమ్ గా అమ్మితే నిజంగా ఇక్కడ వీళ్ళు అర్హులా లేరా అంటే ఇటువంటి ఇప్పుడు మన దగ్గర 3000 మంది అప్లికేషన్ వచ్చింది రేషన్ కార్డు, కానీ ఎలిజిబుల్ ఉంటే 600 మంది 700 కానీ ఎక్కువ వెళ్ళారు. మాకు తెలుసు, మాకున్న సమాచారం ప్రకారం 3000 మందిలో కనీసం 500-600 మంది ప్లస్ 100 అనుకోండి, యాడ్ ప్లస్ అంతకంటే ఎక్కువ ఉన్నాయి. కానీ 3-4 వేల అప్లికేషన్స్ అందరు వేసుకున్నారు. బంగారం ఉన్నోడు వేసుకున్నాడు, చెప్తున్నా రైస్ మిల్ ఉన్నోడు కూడా వేసుకున్నాడు. ఐటీ పేమెంట్ సమాజానికి ఐటీ పేమెంట్ 4.5 లక్షలు కడుతుంది. తీసుకుంటాం పాన్ కార్డు 4.5 లక్షలు కడుతూ ఆయన తీసుకుంటాం. ఒకవేళ మన మున్సిపాలిటీలో నంబర్లు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 5 ఇళ్ళు ఉన్నాయి. నెలకు 3-4 లక్షల రెంట్ వస్తుంది. ఆయన పేరు కూడా వచ్చింది. ఎగ్జాంపుల్ మ్యూచువల్ వేసింది. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఆయన అప్లై చేయలేదు కదా. సో నిజంగా పేదవాళ్ళు మాత్రం ఇక్కడ మనకి ఇవ్వండి. తప్పకుండా ప్రతి అప్లికేషన్ కన్సిడర్ చేస్తాం, దీన్ని ఆన్లైన్ చేస్తాం. మళ్ళీ ఇదే విధంగా గ్రామ సభ ఉంటుంది. నిజమైన అర్హులు ఇప్పుడు 14 మంది వచ్చింది. ఇట్లా 18 ఎంత 32లో 14 మంది వచ్చినట్టే మిగతా 18 మంది ఇన్ఎలిజిబుల్ కదా. ఎంత కదా ఇప్పుడు మీ చిన్నవాడు ఓన్లీ 32 మీకు ఇక్కడ పంపారు. దాంట్లో 18 మంది లేచిపోయారు. అంటే ఎంత పర్సెంట్ వచ్చినట్టు చెప్పు? జస్ట్ 10.2 అంతే కదా. చాలా ఇంద్రమిల్ అంటే ఒకసారి ఎంక్వైరీ చేస్తారు, వచ్చేటప్పుడు ఎంతో కోట ప్రకారం వస్తే అయిపోతుంది. మెయిన్ రేషన్ ఇష్యూ బాగుంది సార్. అందరు పిల్లలు యూత్ల పెళ్లిళ్ళు అయి ఉన్నట్టు రేషన్ ఇష్యూ బాగున్నది. దానికి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్లికేషన్ పెట్టి మళ్ళీ దాన్ని ఎట్లా రెక్టిఫై చేయమంటారు? మళ్ళీ గ్రామ మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ దానికి తొందరగా సంవత్సరం అని మీరు అంటానికి లేదు, మీరు అంటానికి లేదు. అంతే కదా. వీలైనా త్వరగా తీసుకుని అందరికి రేషన్ కార్డు. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ అంటే అది వాళ్ళ పొలిటికల్ రీజన్ కాబట్టి ఇంకేమో రీజన్ వచ్చింది. 100% 2-3 మంత్స్ లోపల అందరికి మాత్రం వస్తుంది.